వెల్కమ్ బ్యాక్. జాతీయ రాజకీయాలంటూ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేశారు కేసీఆర్. ఆ క్రమంలో ఏపీపై ఫోకస్ పెట్టారు. స్టేట్ బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు. 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ని ఏపీ పార్టీ అధ్యక్షునిగా ప్రకటించారు. స్టార్టింగ్లో ఆ పార్టీలో కొంత హడావుడి కనిపించినప్పటికీ ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. ఆ పార్టీలో చేరిన అరకొర నేతలే పక్కచూపులు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో అసలు అక్కడ బీఆర్ఎస్ ఉందా లేదా అన్నట్లుగా తయారైంది అక్కడి పరిస్థితి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి అప్పట్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. అందులో భాగంగా ఏపీకి బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు. మహారాష్ట్ర కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. గుంటూరు వాసి అయిన చంద్రశేఖర్ తన 21 ఏళ్ల ఐఏఎస్ కెరియర్ను వదులుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2009 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసిన తోట చంద్రశేఖర్ ఓడిపోయారు. తర్వాత 2014లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. దాంతో గత ఎన్నికల నాటికి జనసేన కండువా కప్పుకొని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా లక్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేనకు ఏపీలో జనాదరణ దక్కకపోవడంతో మళ్లీ దిక్కులు చూస్తున్న చంద్రశేఖర్కు బీఆర్ఎస్ ఆశా కిరణంలా కనిపించడంతో గులాబీ కండువా కప్పేసుకున్నారు. బీఆర్ఎస్లో తోట చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగులతో హడావిడి చేశారు. తనతో పాటు కొందరు నేతల చేరిక కోసం హైదరాబాద్ నుంచి వాహనాలు పంపి మరీ రప్పించుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్లోకి స్వాగతం అంటూ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందని, కేసీఆర్ ఆ సభలో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారంతో ఓదరగొట్టేశారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన తోట తనను అధ్యక్షుడిగా ప్రకటించగానే గత ఏడాది మేలో గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించారు. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో కారు పార్టీ షెడ్డుకు చేరే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో గులాబీ నేతల జాతీయ అజెండా బ్రేకులు పడ్డట్టు కనిపిస్తున్నాయి. వలసల ఎఫెక్ట్తో సొంత రాష్ట్రంలో ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ ముఖ్యులు. ఇంట గెలవలేని పార్టీ రచ్చకెక్కి మాత్రం ఏం చేయగలుగుతుందిలే అని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్న ఏపీ బీఆర్ఎస్లున్న 1-2 నేతలు పక్కచూపులు చూస్తున్నారట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న బీఆర్ఎస్ ముఖ్యులు ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే పరిస్థితి కనిపించకపోవడంతో రాష్ట్రంలో ఆ పార్టీకి నేతలే కాదు, కనీసం జెండా పట్టుకునే కార్యకర్తలు కూడా కనిపించకుండా పోతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్కు రియల్ ఎస్టేట్ సహా అన్ని వ్యాపారాలు హైదరాబాద్తోనే ముడిపడి ఉన్నాయి. బీఆర్ఎస్ ముచ్చటగా 3వ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశ్యంతో తన ఆస్తులకు ఢోకా లేకుండా చేసుకోవడానికే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఇప్పుడు తెలంగాణలోనే బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఆయన కారు దిగడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఆయన జనసేనతో టచ్లోకి వెళ్లారంట. టీడీపీ, జనసేనల పొత్తులు ఖాయమవడంతో ఈసారి ఎక్కడైనా సీటు దక్కుతుందని, గెలవాలి అని ఆశపడుతున్నారంట. ఇక తోట చంద్రశేఖర్తో పాటు ఏపీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన మరో నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. ఆయన హైదరాబాద్ వెళ్లి
గులాబీ కండువా కప్పుకున్న తర్వాత 1-2 రోజులు కాస్తంత హడావిడి చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ వైపు కన్నెత్తి చూడడం కాదు కదా, అసలు కనిపించడమే మానేశారు. ప్రస్తుతం ఆయన కూడా వైసీపీ తలుపులు తడుతున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. ఇక ఏపీ బీఆర్ఎస్లో వారిద్దరూ తప్ప చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. వాళ్ళు కూడా తమ దారి తాము చూసుకుంటే నడిపేవారు లేక గులాబీ కారు షెడ్డుకు చేరడం ఖాయంగా కనిపిస్తుంది.